ఎన్నికల ముంగిట పలు సంస్థలు సర్వేలు హోరెత్తిస్తున్నాయి. తాజాగా రై సంస్థ చేపట్టిన సర్వే టీడీపీ జనసేన కూటమిది అధికారమని తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుండి ఈ దఫా భారీగా గండిపడే అవకాశాలున్నట్లు సర్వే పేర్కొంది. రెడ్డి సామాజిక ప్రభావం ఉన్న నెల్లూరులో సీన్ రివర్స్ అవుతుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో రై సర్వేలో పేర్కొన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఈ సర్వే అంచనాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 94, వైసీపీకి 46 స్థానాలు దక్కుతాయని రై సర్వే వెల్లడించింది. 35 సీట్లలో హోరాహోరీ పోరు ఉండవచ్చని అంచనా వేసింది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాలకు గాను 3 తప్ప మిగతావన్నీ వైసీపీనే గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో అయితే కనీసం టీడీపీ బోణీ కూడా కొట్టలేదు. ఈ దఫా కడప జిల్లా మినహా మిగతా సీమ జిల్లాలో వైసీపీకి సగానికి సగం సీట్లు కష్టమని రై సంస్థ వెల్లడించింది. రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరులో సైతం పరిస్థితులు తిరగబడినట్లు సదరు సంస్థ అంచనా వేసింది. అమరావతి రాజధాని ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ భారీగా పుంజుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందునే సర్వే ఇలా వచ్చి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గం 100% వైసీపీకి మద్దతిచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అందువల్లే రాయలసీమలో వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీదే అధికారమని గతంలో కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. బీజేపీ మీద ప్రజల్లో పెళ్లుబుకుతున్న ఆగ్రహం టీడీపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే రై సర్వే ప్రకారం ఫలితాలు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రై సంస్థ కేవలం టీడీపీ జనసేన కూటమినే పరిగణలోకి తీసుకుని సర్వే చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముంగిట పలు సంస్థలు సర్వేలు హోరెత్తిస్తున్నాయి. తాజాగా రై సంస్థ చేపట్టిన సర్వే టీడీపీ జనసేన కూటమిది అధికారమని తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుండి ఈ దఫా భారీగా గండిపడే అవకాశాలున్నట్లు సర్వే పేర్కొంది. రెడ్డి సామాజిక ప్రభావం ఉన్న నెల్లూరులో సీన్ రివర్స్ అవుతుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో రై సర్వేలో పేర్కొన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఈ సర్వే అంచనాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 94, వైసీపీకి 46 స్థానాలు దక్కుతాయని రై సర్వే వెల్లడించింది. 35 సీట్లలో హోరాహోరీ పోరు ఉండవచ్చని అంచనా వేసింది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాలకు గాను 3 తప్ప మిగతావన్నీ వైసీపీనే గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో అయితే కనీసం టీడీపీ బోణీ కూడా కొట్టలేదు. ఈ దఫా కడప జిల్లా మినహా మిగతా సీమ జిల్లాలో వైసీపీకి సగానికి సగం సీట్లు కష్టమని రై సంస్థ వెల్లడించింది. రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరులో సైతం పరిస్థితులు తిరగబడినట్లు సదరు సంస్థ అంచనా వేసింది. అమరావతి రాజధాని ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ భారీగా పుంజుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందునే సర్వే ఇలా వచ్చి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గం 100% వైసీపీకి మద్దతిచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అందువల్లే రాయలసీమలో వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీదే అధికారమని గతంలో కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. బీజేపీ మీద ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం టీడీపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే రై సర్వే ప్రకారం ఫలితాలు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రై సంస్థ కేవలం టీడీపీ, జనసేన కూటమినే పరిగణలోకి తీసుకుని సర్వే చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముంగిట పలు సంస్థలు సర్వేలు హోరెత్తిస్తున్నాయి. తాజాగా రై సంస్థ చేపట్టిన సర్వే టీడీపీ, జనసేన కూటమిదే అధికారమని తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుండి ఈ దఫా భారీగా గండిపడే అవకాశాలున్నట్లు సర్వే పేర్కొంది. రెడ్డి సామాజిక ప్రభావం ఉన్న నెల్లూరులో సీన్ రివర్స్ అవుతుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో జనసేన, టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో రై సర్వేలో పేర్కొన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఈ సర్వే అంచనాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 94, వైసీపీకి 46 స్థానాలు దక్కుతాయని రై సర్వే వెల్లడించింది. 35 సీట్లలో హోరాహోరీ పోరు ఉండవచ్చని అంచనా వేసింది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాలకు గాను 3 తప్ప మిగతావన్నీ వైసీపీనే గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో అయితే కనీసం టీడీపీ బోణీ కూడా కొట్టలేదు. ఈ దఫా కడప జిల్లా మినహా మిగతా సీమ జిల్లాలో వైసీపీకి సగానికి సగం సీట్లు కష్టమని రై సంస్థ వెల్లడించింది. రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరులో సైతం పరిస్థితులు తిరగబడినట్లు సదరు సంస్థ అంచనా వేసింది. అమరావతి రాజధాని ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో జనసేన, టీడీపీ భారీగా పుంజుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందునే సర్వే ఇలా వచ్చి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గం 100% వైసీపీకి మద్దతిచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అందువల్లే రాయలసీమలో వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీదే అధికారమని గతంలో కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. బీజేపీ మీద ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం టీడీపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే రై సర్వే ప్రకారం ఫలితాలు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రై సంస్థ కేవలం టీడీపీ, జనసేన కూటమినే పరిగణలోకి తీసుకుని సర్వే చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముంగిట పలు సంస్థలు సర్వేలు హోరెత్తిస్తున్నాయి. తాజాగా రై సంస్థ చేపట్టిన సర్వే టీడీపీ, జనసేన కూటమిదే అధికారమని తేల్చి చెప్పింది.